పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే నాయకులు మరణించిన వారి హృదయాల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని చెప్యాల ఆల్వాల చౌరస్తా వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి చెరుకు ముత్యంరెడ్డి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం చెరుకు ముత్యంరెడ్డి చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆయన చేసిన పనులు నేటికి పేద ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పాల అల్వాల చౌరస్తాలో మరి ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించి ఆ మహానాయకుడు చూపించిన దారిలో వాళ్ళ ఆశయ సాధనకై ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని, మరి ఈరోజు రైతాంగం కోసం భవిష్యత్ తరాల సమృద్ధిగా నీళ్లుండాలి, పంటలు పండాలని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే 27 చెక్ డ్యాములు కూడబెల్లి వాగుపైన ఎక్కడికో సముద్రంలో కలిసే నీళ్లను ఒడిసిపట్టి ప్రాంత భూగర్భ జలాల్ని ఆ ఫలాలు ఈరోజు రైతుకు అందుతున్నాయంటే ఆ మహానాయకుడు ముత్యంరెడ్డి గారి కృషి ఉంది అని వాస్తవం అందరికీ తెలుసు. మరి ఈ ప్రభుత్వంలో కూడా రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల్ని మళ్ళీ కొత్తగా లోన్లు ఇప్పించి రైతుల జీవితాలకు బాగుపడే ఉద్దేశంతో వ్యవసాయాన్ని పండుగగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం, మరి రైతాంగానికి గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి మళ్ళీ ఈరోజు రైతు రాజ్యం ఏర్పడ్డది. మరి రైతు రాజ్య స్థాపనకే ముత్యంరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో మరి ముత్యంరెడ్డి గారి ఆశయ సాధనకై ఖచ్చితంగా మరొకసారి దుబ్బాక నియోజకవర్గాన్ని జిల్లాలని అగ్రసామిగా నిలిచే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని కోరుతాం.